ఏలూరు నుంచి సీఎం జగన్ లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ దెందులూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. దాదాపుగా 78,94,169 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా 6,419 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా గత మరో 10 రోజులుగా జరగబోయే ఈ ఆసరా సంబరాలలో నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బు జమ చేయడం జరుగుతుంది. ప్రతి మండలంలోనూ ఒక పండుగ వాతావరణం మధ్య ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ తాను సాధించిన విజయాల గురించి తాను చెబుతూ మండలంలో ఒక పండుగ మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన దెందులూరులో ఈ స్టేజ్ వైపు చూసినప్పుడు నా ఎదురుగా మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్క చెల్లెమ్మలు నా స్టేజ్ మీదే కాకుండా నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. కేవలం ఈ 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయి అన్నది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధులు ఇక్కడ నుంచి ప్రారంభమవుతా ఉంది. 10 రోజుల పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి మండలంలోనూ ఉత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక ఉత్సవ వాతావరణంలో దాదాపుగా 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల వారికి అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఆ రోజు మాటిచ్చా. ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పానో ఆ మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాము. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న ఆ 25,516 కోట్ల రూపాయలు ఏదైతే అప్పుల ఊబులేకి పోయి కొట్టుమిట్టాడుతా ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాము. ఆ మాట తప్పకుండా ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమం చేశాం.
ఈ 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 2 వాయిదాల్లో 12,758 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభించే ఈ 10 రోజుల ఆసరా పండుగ కార్యక్రమంలో భాగంగా మరో 6,419 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. ఎక్కడ ఎవడు లంచాలు అడగడు, ఎక్కడ ఎవడు వివక్ష చూపడు. నేరుగా మీ అన్న బటన్ నొక్కుతాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ 6,419 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 19,178 కోట్ల రూపాయలు నేరుగా ఈ ఒక్క ఆసరా అన్న కార్యక్రమం ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అయినట్టు ఉంటుంది. నా అక్క చెల్లెమ్మలకు ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలను ప్రతి అడుగులోనూ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాం. అక్క చెల్లెమ్మలను ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆసరాగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలి అన్నది నేను మీ అభిమతానికే వదిలిపెట్టా. ఈ డబ్బులు పెట్టుబడిగా అక్క చెల్లెమ్మలకు వ్యాపారం లేదా స్వయం ఉపాధి ఎవరైనా కూడా పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు ఇస్తూ మీకు తోడుగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. వారికి తోడ్పాటిస్తూ సలహాలు ఇస్తూ అండగా ప్రభుత్వం నిలబడి ప్రముఖ వ్యాపార సంస్థలు, ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఎల్ఎన్టీ కానీ, రిలయన్స్ కానీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఐటీసీ కానీ, అమూల్ కానీ, అలానా గ్రూప్ కానీ, మహేంద్ర అండ్ క్రేతి గ్రూప్ కానీ, థానా గేర్ కానీ, కాల్గుడి వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా వ్యాపార మార్గాలు వాళ్లకు చూపించేదానికి కూడా ప్రభుత్వం అడుగులు వేగంగా వేసింది. ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వల్ల అక్క చెల్లెమ్మలకు ఈ రోజున నిత్యావసర సరుకుల షాపులు కానీ, వస్త్ర వ్యాపారం కానీ, ఆవులు గేదెల ద్వారా పాడి మేకలు, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించినట్టయింది. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది నా అక్క చెల్లెమ్మలకు వివిధ రూపకాలలో కొంతమంది షాపులు పెట్టుకున్నారు, కొంతమంది గేదెలు పెట్టుకున్నారు, కొంతమంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. రకరకాల వ్యాపారాలతో 9,86,616 మంది నా అక్క చెల్లెమ్మలు ఇప్పటికే బ్యాంకుల ద్వారా 4,355 కోట్ల రూపాయలను వారికి అనుసంధానం కూడా చేసి వారందరూ కూడా వ్యాపారాలలో ఈరోజు నిమగ్నమై ఈరోజు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి బ్యాంకు రుణాలు 14,000 రూపాయలు సగటున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే
ఈ రోజు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా సగటున ఏటా 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు రుణాలుగా ఈ రోజు అందుతా ఉన్నాయి. ఎక్కడ సగటున 14,000 గత ప్రభుత్వ హయాంలో. ఆ ప్రభుత్వం పోయిన వెంటనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా 30,000 రూపాయలు ఈ రోజున బ్యాంకు రుణాల ద్వారా ప్రతి సంవత్సరం ఈ రోజు అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే పరిస్థితి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా 30,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందుతుండగా ఈ రుణాలన్నీ కూడా చెల్లించటంలో కూడా 99.55% రికవరీ ఉండడం. అంటే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు 99.55% ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా తిరిగి చెల్లిస్తూ ఈరోజు దేశానికే పొదుపు సంఘాల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం అక్క చెల్లెమ్మలు రోల్ మోడల్గా ఈరోజు దేశానికి నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అని చెప్పి చూస్తా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా వచ్చి పొదుపు సంఘాల్లో జరుగుతా ఉన్న ఈ విప్లవాన్ని ఎలా జరుగుతా ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తా ఉన్న పరిస్థితులు. ప్రభుత్వము బ్యాంకర్లతో మాట్లాడింది. ప్రభుత్వం బ్యాంకర్లతో కూడా మాట్లాడి పొదుపు సంఘాలకు ఇస్తా ఉన్న ఆ వడ్డీ శాతాన్ని కూడా తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా ముందుకు వేసింది. ఇంతకు ముందు 3 లక్షల రూపాయలకు సంబంధించి గతంలో వడ్డీ 13% ఉండగా 7%కే తగ్గించడమైంది.